అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గాడిని అధికారం మదంతో కళ్ళు నెత్తికెక్కిని కడుపులో మ్యాన్షన్ హౌస్ ఉండటం వల్ల సంస్కారం కోల్పోయాడు అనేది అర్థం అవుతుంది. సంస్కారం హీనంగా మాట్లాడాడు. గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు, బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేము దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా? సార్ బాలకృష్ణ గారు ఫోన్ చేశాడు. అంటే ఏ బాలకృష్ణ గారు అంటే సినిమా యాక్టర్ అన్న. చంద్రబాబు నాయుడు బామ్మరిదే అన్నాడు. అవునండి అన్నాడు. ఏంటి ఏం కావాలంట అన్నాడు. అఖండ సినిమా రిలీజ్ అవుతుందంట, దానికి ఏదో కొద్దిగా మనం కొన్ని రిలాక్సేషన్స్ అయ్యి కొంచెం చూస్తున్నాడు పోవాలంటున్నారు అని చెప్పాను. ఆయన అన్న మాట జగన్ గారు సర్లే కానీ అడిగితే చూసుకుని జాగ్రత్త చెయ్యి, ఏమన్నా అడిగితే చేసి పెట్టని చెప్పాడు ఆయన. ఓకే, అంటే వచ్చి నన్ను కలవమను అపాయింట్మెంట్ అయ్యాం అడగల, ఎందులో ఆయనకి ఏం కావాలో చేసి పెట్టే అని చెప్పాడు ఆయన. అంటే మనుషులు ఇంత అంటే అవసరాలు ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం మతంతో ఇంకొక రకంగా మరి ప్రవర్తించడం అనేది మరి దురదృష్టకరం. అది 4 హాస్పిటల్ ఇచ్చారు అధ్యక్ష ఈ దేశంలో. ఈయన సర్టిఫైడ్ సైకో. ఈ దేశంలో ప్రజాప్రతినిధులు ఎవరికైనా సైకో అని సర్టిఫికెట్ ఉంటే ఒక్క బాలకృష్ణకి, చంద్రబాబు నాయుడు గారి విజయన్కుడు, బామ్మర్ది లోకేష్ మామన్ గారికి ఆయన ఒక్కడికే ఉంది అధ్యక్ష. చిరంజీవి గారికి ఇంట్లో సన్మానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు కారు దాకా వచ్చి గౌరవాన్ని ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మానవతావాది కాబట్టి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడితే ఆ రోజు పురంధరేశ్వరి గారు, బాలకృష్ణ గారు మీ అక్కని అడగండి, మీ అక్కో చెల్లో ఆ రోజు నీ కండిషన్ ఏంటి? నిన్ను తప్పించడం కోసం నీ మెంటల్ పరిస్థితి సరిగా లేదని నువ్వు ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని, ఇతనికి కాస్త మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడిపోయావు. రాజశేఖర రెడ్డి గారు ఉత్తముడు కాబట్టి, ఉన్నతుడు కాబట్టి నిన్ను బతికించాడు. రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకొని దండం పెట్టండి. అసెంబ్లీకి వచ్చేటప్పుడు మెంటల్ కండిషన్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డ్రింక్ చేసి వచ్చారో లేదో కూడా టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉందనడానికి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తేనే అర్థమవుతా ఉంది.